Guru. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ భారతదేశం సముద్ర జల రవాణా. సముద్ర జల రవాణా అంటే సింపుల్గా మాట్లాడితే మనం మెరైన్ ట్రాన్స్పోర్ట్ అనొచ్చు. మెరైన్ ట్రాన్స్పోర్ట్స్ మనకి 1962లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం, ఎస్సిఐ స్థాపించిన తర్వాత మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ అనే పరిధిలో నౌకాశ్రయాల నిర్వహణ జరుగుతూ ఉంది. మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నౌకాశ్రయాల నిర్వహణ ఏమా కంపెనీ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం. కంపెనీ మేనేజ్మెంట్ యాక్ట్ పరిధిలో ఎన్నోర్ ఓడరేవు లాంటి, అంటే ఎన్నోర్ ఓడరేవు లాంటి అని ఎందుకు అంటున్నానంటే ఇది కార్పొరేట్ ఓడరేవు. ఏంటది? కార్పొరేట్ ఓడరేవు. దీని నిర్వహణ జరుగుతూ ఉంది. అంటే కార్పొరేట్ ఓడరేవు యొక్క నిర్వహణ పరిధి అన్నప్పుడు దీని పేరు చెప్పాలి, ఇది కంపెనీ మేనేజ్మెంట్ యాక్ట్ పరిధి చెప్పాలి. మిగతా నౌకాశ్రయాలు అంటే ఓడరేవులు తీసుకున్నప్పుడు మనకేంటి? మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఈ యాక్ట్ పరిధిలో మనకేంటి? చిన్న మధ్య తరహా భారీ ఓడరేవులు వస్తాయి. ఈ భారీ ఓడరేవులే కొన్ని చోట్ల మనకి ఏ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిని కలిగి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఓడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అలానే అంతర్జాతీయ ఓడరేవులు, కేవలం ఇదే తీసుకోండి. అంతర్జాతీయ ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి? ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం, అంతర్జాతీయ ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం. అంతర్జాతీయ ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం నేను చెప్తా, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక నేను రివీల్ చేసేస్తాను. ఏంటది? తమిళనాడు. మరి ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ఇది మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? అంతర్జాతీయ ఓడరేవులు మాత్రం ఏంటి? తమిళనాడు. మనం ఈ క్లాసులో ఏం చేద్దామంటే, ఎట్లాగూ మనం ఓడరేవులు అంటే మొత్తం చదవం కదా, ఎందుకంటే సుమారు ఇవి దేశం మొత్తం మీద చిన్న చిత్తగా మొత్తం కలిపి 200 ఓడరేవులు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కొలుపు గురించి చెప్తున్నా. కానీ అంతర్జాతీయ ఓడరేవులు వచ్చినప్పటికీ దేశం మొత్తం మీద కేవలం 13 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఆ 13 ఏందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఏంటా 13? ఒకసారి ఆ 13 ఓడరేవుల యొక్క లిస్ట్ ఒకసారి చూడండి, గుర్తుపెట్టుకో. 13 అంతర్జాతీయ ఓడరేవులు. ముందు మనం పశ్చిమ తీరానికి వద్దాం. రాష్ట్రాలు ఏంటి?
ప్లేస్ చేయి రాష్ట్రాలు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఓడరేవులు కానీ తీసుకున్నట్లయితే గుజరాత్లో ఖాండ్లా ఓడరేవు కనిపిస్తుంది. మహారాష్ట్రలో ముంబై, నవసేవ ఓడరేవులు కనిపిస్తాయి, రెండమ్మ ఇవి. గోవాలో న్యూ మార్మ గోవా ఓడరేవు కనిపిస్తుంది. ఓకే, అలానే కర్ణాటకలో న్యూ మంగళూరు ఓడరేవు కనిపిస్తుంది. కేరళలో కోచి ఓడరేవు కనిపిస్తుంది. కోచి. అదే మీరు తూర్పు తీరం చూసుకున్నారు అనుకోండి, ముందు రాష్ట్రాలు ప్లేస్ చేయండి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఓడరేవు పేరు కోల్కతా. ఒడిస్సాలో పారాదీప్. ఏపీలో విశాఖపట్నం. విశాఖపట్నం. తమిళనాడులో ఎన్నోర్, చెన్నై, చుటికొరిన ఓడరేవు. చూటికొరిన ఓడరేవు. ఓకే, లెక్క పెట్టండి. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. మొత్తం ఎన్నైనాయి? 12 అయినాయి. ఈ 13వ ఓడరేవు మనం తీసుకుంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. దాని పేరు మనకి పోర్ట్ బ్లయర్. పోర్ట్ బ్లయర్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏంటి? పోర్ట్ బ్లయర్. పోర్ట్ బ్లయర్ అంటే మీరు దక్షిణ అండమాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఓడరేవు. మొత్తం మీద మనకెన్ని? 13 అంతర్జాతీయ ఓడరేవు. ఈ 13 అంతర్జాతీయ ఓడరేవుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఖాండ్లా ఓడరేవుకి రీసెంట్గా పేరు దీన్ దయాల్ పేరు పెట్టడం జరిగింది. దీన్ దయాల్ అంతర్జాతీయ ఓడరేవుగా పిలుస్తారు. అలానే నవసేవకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అని పేరుంది. అంటే మీరు జవహర్లాల్ నెహ్రూ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఏమ్మా, అదే ముంబై వచ్చేటప్పటికి ముంబైకి ఉన్న పేరు ఏంటంటే గేట్ వే ఆఫ్ ఇండియా అని పేరుంది. ఇది ముంబై ఓడరేవుకి. అలానే నవసేవకి ఏంటి? జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అని పేరుంది. అదే ఖాండ్లాకు ఉన్న పేరేంటి? దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్. అది ఓకేనా, గుర్తుంచుకోవాలి. అదే ఇటు కలకత్తాకు వస్తే కలకత్తాలో మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా పిలుస్తున్నారు. ఇది కోల్కతా. ఓకే, ఇంకా విశాఖపట్నం విషయానికి వచ్చేటప్పటికి దీనికి ఒక పేరు ఉంది ఆల్రెడీ. ఏంటది?
మాంచెస్టర్ ఆఫ్ ఏపీ అని పేరుంది. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరుంది. కలకత్తాలో ఒక డాక్ అయితే ఏకంగా డైమండ్ హార్బర్ అని పేరు కూడా ఉంది, మీరు గుర్తుంచుకోవచ్చు. అట్లాస్లో చూసుకోండి కనిపిస్తుంది ఈ పేరు, డైమండ్ హార్బర్. డైమండ్ హార్బర్ అంటాం. ఇంకా ఎన్నోర్ కామరాజ్ నాడార్ ఓడరేవు. కామరాజ్ నాడార్ ఓడరేవు. ఓకే, అలానే ట్యుటికోరిన్ వివో చిదంబరానర్ ఓడరేవుగా పిలుస్తున్నారు. వివో చిదంబరానర్ అంటే చిదంబరానర్ అంటే ఇప్పుడు చిదంబరం పేరు అనుకున్నారు మీరు. ఓకే, ఆ రోజుల్లో బ్రిటిష్ స్టీమ్ ఇండియా నావిగేషన్ కంపెనీకి వ్యతిరేకంగా స్వదేశీ స్టీమ్ ఇండియా నావిగేషన్ కంపెనీని స్థాపించిన వ్యక్తి చిదంబరం. ఆ రోజుల్లోనే మనోడు ట్యుటికోరిన్ నుంచి కొలంబోకి నౌకలు నడిపాడు. ఏది? తన కంపెనీ సహాయంతో. ఎవరు? చిదంబరాన్. అందుకే రీసెంట్గా ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే ట్యుటికోరిన్ ఓడరేవుకి. అందుకే నేను ఏమంటున్నాను, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి, ఏది? 1, 2, 3 ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా ఏం చెప్పాను? తమిళనాడు చెప్పాను. ఇందులో ఎన్నోరేంటి గుర్తుపెట్టుకోవాలి. కార్పొరేట్ ఓడరేవుగా గుర్తించబడి ఉన్నది. కంపెనీ మేనేజ్మెంట్ యాక్ట్ పరిధిలో ఇది పనిచేస్తూ ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఏమ్మా ఇవి అంటే ఏదైనా మారు పేర్ల పరంగా మిమ్మల్ని అడిగినప్పుడు రీసెంట్గా మనకు అప్డేట్ అయినటువంటి నేమ్స్ ఏంటి సార్ అంటే, కాండ్లా ఓడరేవుకి దీనదయాల్ పేరు పెట్టడం జరిగింది. కోల్కతాకి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పేరు పెట్టడం జరిగింది. కామరాజు నాడార్ మీకు తెలిసిందే, కానీ ట్యుటికోరిన్కి వివో చిదంబరానర్ ఓడరేవు అంటే ఆయన పేరు పెట్టి పిలవడం జరిగింది. మీకు ముందు ఏదైతే కొత్త పేర్లు వచ్చాయో వాటి మీద ఒక 10 to 15 minutes ఆ వ్యక్తుల గురించి డిస్కషన్స్ నేను పెడతాను మనకి సైట్లో. క్విక్ బైట్లో భాగంగా అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే పేరు పెట్టారంటే అతను ఏం చేస్తుంటాడో మనకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు అతను డిస్ప్లే ఎవరికి? మిస్టర్ బాలగంగాధర్ తిలక్కి డిస్ప్లే శిష్యుడు. అంటే ఆ రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేసిన వ్యక్తి ఆయన. స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ స్థాపించి బ్రిటిషర్స్కి పోటీ, బ్రిటిష్ స్టీమ్ నావిగేషన్ కంపెనీకి పోటీగా నడపడం మామూలు విషయం కాదు కదా. మనకి ఇండస్ట్రీస్ అంటే జంషెడ్జీ టాటా గారు గుర్తొస్తారు. బ్రిటిషర్స్కి పోటీగా నడిపినటువంటి వ్యక్తి ఏది? ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. అండ్ ఇక్కడ కూడా మనకొక వ్యక్తి, ఒక స్వతంత్ర పోరాట యోధుల పేరు మనకి గుర్తుంచుకోవచ్చు. ఇట్లా మీరు చదువుకోవడానికి అంటే ఎక్కువగా నేను ఈ కరెంట్ డేటా మీద కూర్చోడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ స్టాండర్డ్ డేటాని చాలామంది పుస్తకాల్లో ఉన్నట్టు డైజెస్ట్ చేసేసుకుంటున్నారు. కానీ కొద్దిగా మారినప్పుడు ఆ మారింది పుస్తకాలు లేకపోతే అది అప్డేట్ కానట్టే. అప్డేట్ అయితేనేమో ఓవర్ స్మార్ట్ అయి పేపర్స్లోకి వెళ్ళి అప్డేట్ అవుతున్నారు. అదేమో రిపోర్ట్స్ ప్రకారం ఉన్న దాన్ని కూడా మీరేం చేస్తున్నారు? దాన్ని తప్పు చేసి చూసుకుంటున్నారు. కాదు, కొన్నిటికేంటి యాజ్ పర్ రిపోర్ట్ చదవాల్సి వస్తుంది. ఇప్పుడు రిపోర్ట్ కాదు కదా, ఇక్కడ మార్పులు వచ్చేసి వాడు పేరు పెట్టుకున్నాడు. ఇటువంటి మీరు పేపర్లో చదవండి బెస్ట్. మొత్తం మీరు ఇప్పుడు సబ్జెక్ట్లో భాగంగా మీకు చెప్పబట్టి ఏమవుతుందంటే వరంగా కరెంట్ అఫైర్స్ చెప్పినట్టు ఉంటుంది, సేమ్ టైం మీకు సబ్జెక్ట్ నేను మీకు హ్యాండిల్ చేసినట్టు ఉంటుంది. కానీ మెరైన్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు ఓడరేవుల సంఖ్య అంటే 200, కానీ అంతర్జాతీయ ఓడరేవుల సంఖ్య అంటే 13. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఓడరేవులు? 13 ఓడరేవులు మనకు కనిపిస్తున్నాయి. తూర్పు తీరంలో 6 + 1 7, పశ్చిమ తీరంలో 6. ఏంటవి? కోచి, న్యూమంగళూరు, మార్మగోవా, నవసేవ, ముంబై, కాండ్లా పశ్చిమ తీరం. తూర్పు తీరం ట్యుటికోరిన్, చెన్నై, ఎన్నోర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్కతా. ఓకే, అలానే అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్లో అండమాన్ నికోబార్ దీవుల రాజధానిగా ఉన్నటువంటి పోర్ట్ బ్లెయిర్ కూడా ఒక ఓడరేవు. ఇక్కడ 13వ ఓడరేవు, అంతర్జాతీయ ఓడరేవు హోదా పొందినది పోర్ట్ బ్లెయిర్. గుర్తుపెట్టుకో. 13వది. 12వది ఎన్నోర్.
ఏమా 12వది ఎన్నోర్. ర్యాపిడ్ గ్రోత్ అంటే ఏంటి? వాణిజ్యాభివృద్ధి బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఓడరేవుగా కూడా దేన్ని గుర్తింపు ఉంది? ఎన్నోర్, కామరాజ్, నాడార్ ఓడరేవుకి గుర్తింపు ఉంది. ఓకే, ఇవి భారతదేశంలో సముద్ర జల రవాణా పరంగా అంతర్జాతీయ ఓడరేవులు, వాటి యొక్క వివరాలు. థ్యాంక్ యూ సో మచ్.